యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు విజయకుమారి గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ జీవి ప్రసాద్ బాబు గారు ఓఎన్జీసీ, శ్రీమతి స్వర్ణకుమారి గారు మరియు సోదరీలు కుసుమ షారోన్, సోదరుడు ధోని బాబు సహకారం అందిస్తున్నారు. జీవి ప్రసాద్ గారు యేసే పరిష్కారం ప్రారంభం నుండి నాతో పాటు నిలిచి సహకారిగా ఉన్న సోదరుడు. వారి కుమార్తె విజయకుమారి గారికి ప్రభు ఉద్యోగం ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నా. సహోదరి స్వర్ణకుమారి గారికి కుసుమ షారోన్ ధోని కొరకు ప్రభువును స్తుతిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ వాక్యము ద్వారా విశ్వాసులమైన మేము మేల్పొందుటకు సహాయము చేయండి. విశ్వాసము ద్వారా నీతిమంతులగుట అంటే ఏమిటో నేర్చుకోవటానికి సహాయం చేయండి. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన మీ దాసులు జీవి ప్రసాద్ బాబు గారిని, స్వర్ణకుమారి గారిని, ఉద్యోగము పొందుకున్న కుమార్తె విజయకుమారి గారిని, షారోన్, కుసుమ, ధోనీలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి ప్రభు. పరిష్కారానికి ఉన్న ప్రతి అవసరం మీ మహిమార్థం తీర్చండి నాయన. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయం మీ ముందుంచుకోండి. 5వ అధ్యాయంలో 2 దినాల్లోనూ జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏమిటో తేటగా మనం చూశాం. ప్రొఫిసియేషన్, క్రీస్తు సిలువలో ఏ కార్యం చేశారో ఆ కార్యం ద్వారా మనకు కలిగిన ఫలము నిత్య జీవం అనేది తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అతని జీవితంలో పాపముపై అధికారాన్ని కలిగి ఉంటాడు. పాపము నుండి స్వతంత్రుడిగా జీవించగలుగుతాడు. కారణము, పాపము విస్తరించిన కొలది కృప అపరిమితంగా విస్తరించి అతనికి ఏ నష్టం కలగకుండా సంరక్షిస్తుంది. మరణకరము కాని పాపము కలదు అని యోహాను గారు చెప్పిన మాట మీరు అర్థం చేసుకోవాలి. విశ్వాసి జీవితంపై మరణము ఏ విధమైన హాని చేయలేదు. విశ్వాసి జీవితంలో పాపము ఏ విధమైన హాని చేయలేదు. ఒక విశ్వాసి ధర్మశాస్త్రాన్ని మీరిన అది అతనిపై ఆరోపించబడని కారణంగా క్రీస్తు అతని పక్షంగా, అతని పాపము కొరకు చేసినటువంటి బలిపక్షంగా, బలియాగము వలన ఆ వ్యక్తి నీతిమంతుడిగానే ఉంటాడు. రిలేషన్షిప్ విత్ గాడ్ ఎన్నడూ కూడా డిస్టర్బ్ కాదు, ఎన్నడూ చెదిరిపోదు. ఫెలోషిప్ విత్ గాడ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు సహవాసం దెబ్బతింటుంది, కానీ
సంబంధం తినదు. రక్షణ దేవుడిచ్చేది, శాశ్వతమైంది. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత నాశనం అవటం అనేది ఉండదు. ఆ వ్యక్తి పాపములో జీవిస్తే దేవునితో ఉన్న సహవాసం విషయంలో అతడు దూరం అవుతాడు, కానీ సంబంధంలో దూరం కాడు. అతని రక్షణ ఏమాత్రం చెదిరిపోదు. అతనికి ఇవ్వబడిన నిత్యజీవం తీసివేయబడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక విశ్వాసి పాపం చేస్తే ఏం కాదు, నరకానికి వెళ్ళడు. కాబట్టి పాపం చేస్తూనే ఉంటాను అని అంటే కుదరదు. అందుకే పౌలు గారు 6వ అధ్యాయంలో ఇట్లుండగా ఏమందుము అని ప్రారంభించాడు. ఇలాగైతే ఏమందాం మరి? కృప అపరిమితంగా విస్తరిస్తోంది, పాపం ఎక్కడ విస్తరిస్తే అక్కడ. కాబట్టి కృప విస్తరించాలని పాపంలో నిల్చుంటామా? ఇలాగైనా ఏమందుము అనే ప్రశ్న అడుగుతున్నాడు. సోదరుడా, సోదరి, విశ్వాసి పాపము చేయడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసి తనంతట తాను పాపము చేయడు అన్నప్పుడు విశ్వాసి అందలి నూతన పురుషుడు అని అర్థం. విశ్వాసి పాపం చేశాడు అని అంటే ఏమిటో తెలుసా? విశ్వాసి అందున్న ఆ ప్రాచీన పాపపు స్వభావం శరీరాన్ని ఆధారం చేసుకొని ఏలుతూ ఉన్నందున జరిగిన కార్యం తప్ప మరొకటి కాదు. విశ్వాసి రక్షించబడిన వెంటనే శరీరము నుండి దూరం చేయబడటం లేదండి. విశ్వాసి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వెంటనే అతనిలో నూతన స్వభావం, నూతన వ్యక్తిత్వం, నూతన పురుషుడు అవతరిస్తున్నాడు. అయినప్పటికీ అతడు ఇదే శరీరంలో ఉంటున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాపము నుండి విడుదల పొందిన తరువాత కూడాను ఈ నూతన పురుషుడు ఈ శరీరంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ శరీరం పాపానికి అమ్మబడింది. ఆదాము గారి నుండి సంక్రమించింది శరీరం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత కాలం మానవుడు పాపము చేసే అవకాశం ఉంది. విశ్వాసి పాపము చేసినప్పుడు, అవిశ్వాసి పాపము చేసినప్పుడు ఉన్న వ్యత్యాసాన్ని మీకు నేను చెప్పాలి. విశ్వాసి పాపము చేస్తే పశ్చాత్తాపడి కన్నీరు గార్చి అయ్యో నేను పాపిని అని ఏడుస్తాడు. అవిశ్వాసి పాపం చేస్తే పశ్చాత్తాపడ్డు సంబరపడతాడు. ఒక పాపం చేసి అయ్యో ఇంకో పాపం చేస్తాం, ఇంకో పాపం అలా ఇష్టపూర్వకంగా పాపంలో కొనసాగుతాడు అవిశ్వాసి. కానీ విశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు బురదలో పడిన గొర్రెపిల్ల ఏడ్చినట్లుగా, కేకలు పెట్టినట్టుగా, అంగలార్చినట్లుగా వెలుపట్టుకొచ్చే పర్యంతం కేకలేస్తూనే ఉంటుంది. ఆ విధంగా విశ్వాసి కూడా ఉంటాడు. అవిశ్వాసి పాపము విషయంలో బురదలో ఉన్న పంది ఇష్టపూర్వకంగా దొర్లినట్లుగా అవిశ్వాసి యొక్క జీవితం పాపములో దొర్లుతూ ఉంటుంది. కానీ విశ్వాసి అలా కాదు. గొర్రెపిల్ల వలె బయటికి రావటానికి కేకలేస్తాడు. కనుక ఈ డిఫరెన్స్, వ్యత్యాసం మనం తప్పక తెలుసుకోవాలి. ఒక విశ్వాసి రక్షించబడిన తరువాత అతని యొక్క జీవితం మీద పాపమునకు ఏ విధమైన హక్కు లేదు, మరణానికి ఏ విధమైన హక్కు లేదు. పాపం విస్తరిస్తే కృప మరింత ఎక్కువగా విస్తరించి ఆ వ్యక్తిని పరిశుభ్రం చేస్తున్నాడు. అది దేవుడు చేసే కార్యక్రమం. అందుకని యోహాను తన పత్రిక రాస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో అన్నాడు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడన్నాడు. ఎవరి విషయం ఇది? విశ్వాసుల విషయం. అక్కడ యోహాను గారు రాస్తోంది విశ్వాసులను గురించి. పాపమును ఒప్పుకొని ఎడల పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు రక్తము మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అన్నాడు.
మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది అన్నాడు. విశ్వాసుల్ని ఉద్దేశించి చెప్పిన మాట. అవిశ్వాసి పాపాలు ఒప్పుకుంటే పాపం పోతుందని బైబిల్ చెప్పలేదు. అవిశ్వాసి ప్రభువును ఒప్పుకోవాలి, అప్పుడు అతడు పాపము నుండి విడుదల పొందుతాడు. విశ్వాసి పాపం చేసినప్పుడు ఆ పాపమును గురించి ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొనేటప్పుడు సకల దుర్నీతి నుండి, సమస్త దోషం నుండి ప్రభు యొక్క రక్తం, తాను నీతిమంతుడు గనుక, దేవుడు నీతిమంతుడు గనుక తానే విశ్వాసిని పరిశుభ్రపరుస్తాడు. జస్టిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్. ఈ శాంక్టిఫికేషన్లో అల్టిమేట్ శాంక్టిఫికేషన్ ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. ఒక మనిషిని సంపూర్ణ పరిశుద్ధునిగా తీర్చేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. క్రీస్తు యొక్క రాకడ కొరకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఒక విశ్వాసిని సిద్ధపరిచేవాడు దేవుడే. 6వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్, ఇవి మీరు తెలుసుకోవాలి. క్రీస్తునందున్న వారికి కలిగిన ఆధిక్యత తెలిసినా అది తెలియకపోతే నీవు ప్రభావం కలిగిన క్రైస్తవుడిగా జీవించలేవు. అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. పాపము నిమిత్తమై చనిపోయిన మనము అనే పదం విశ్వాసులారా మీకు అర్థమైందా? ప్రాచీన పాపపు పురుషుడు క్రీస్తునందు సిలువ వేయబడ్డాడు. క్రీస్తునందు సిలువ వేయబడ్డాడు. క్రీస్తుతో మరణమైపోయాడు. క్రీస్తు పొందిన మరణములో మన ప్రాచీన పాపపు అంతరంగ పురుషుడు ఉన్నాడు. మన ప్రాచీన పురుషుడు, మన యొక్క వాస్తవమైనటువంటి వ్యక్తి క్రీస్తు సిలువలో అతడు కూడా సిలువ వేయబడ్డాడు. కాబట్టి నూతన పురుషునిగా ఆవిర్భవించిన విశ్వాసి పాపమున కొరకు చనిపోయిన వాడు అనేది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. పాపం కొరకు చనిపోయిన వాడంటే చనిపోయిన వాడు నీళ్లు తాగడు, ఆహారం తీసుకోడు, ఏమి చేయలేడు. ఒక సార తాగలేడు, మద్యము సేవించలేడు, సిగరెట్ పీల్చలేడు, గుట్టక పీల్చలేడు. ఎందుకు? చచ్చాడు కనుక పాపానికి. అట్లాంటి వాడు పాపంలో ఎట్లా కొనసాగుతాడు? సాధ్యం కాదు అది. అదే పౌలు గారు చెబుతున్నాడు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవిస్తాం? జీవించము అని అర్థం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితుమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి బాప్తిస్మం, ఆయన పునరుత్థానములోనికి బాప్తిస్మం. బాప్తిస్మము, బ్యాప్టిజో అనే మాటకు అర్థం ముంచుట అని అర్థం. ముంచినప్పుడు అట్టుంచేయం కదా, లేస్తాం. బాప్తిజం తీసుకునేప్పుడు కాలువలో నీళ్లు బారుతుంటే నీళ్లలో ముంచుతారు. ముంచినప్పుడు ఏమిటి అర్థం అంటే క్రీస్తు మరణములో పాలిభాగం. క్రీస్తు పొందిన మరణములో నేను కూడా భాగస్థుడును. నేను చచ్చిపోయాను ఈ లోకములోనికి, ఈ పాపములో నేను చనిపోయాను. ఇక దీనికి నాకు చెల్లైపోయింది. ఇక నేను జీవించే జీవితం పునరుద్ధారుడైన క్రీస్తు నిమిత్తం. కనుక నీటిలోంచి పైకి లేచినప్పుడు ఆయన యొక్క పునరుద్ధానములో బాప్తిస్మం పొందుతున్నాను. ఇది నేను ఛాయగా వర్ణించాను నీటి బాప్తిస్మాన్ని మీకు అర్థం కావటానికి. వాస్తవంగా క్రీస్తు మరణము పునరుద్ధానములలోనికి మనము బాప్తిస్మం పొందుతున్నాం విశ్వాసం ద్వారా. అర్థమైందా? మనము బాప్తిస్మము పొందుట అనగా ఇక్కడ నీటికి చోటు లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పినటువంటి బాప్తిస్మం అనే మాట నీటికి సంబంధించింది కాదు, విశ్వాసమునకు సంబంధించిన మాట. విశ్వాసము వలన క్రీస్తు యొక్క మరణములో, విశ్వాసము వలన క్రీస్తు యొక్క పునరుత్థానములో
నేను భాగస్థుడనవుతున్నాను. ఇదండి మనం నేర్చుకోవాల్సింది. దానికి ఛాయారూపంగా బాప్తిస్మాన్ని మనం ఆచరిస్తున్నాం, నీటి బాప్తిస్మాన్ని. కనుక ఒక వ్యక్తి క్రీస్తు యొక్క మరణములోనికి పునరుద్ధానములోనికి విశ్వాసము ద్వారా భాగస్థుడయ్యాడు. అందుకే అతడు నిత్య జీవం కలిగిన వాడయ్యాడు. లోకం కొరకు చనిపోయి క్రీస్తుతో కూడా జీవించే ఆ యొక్క లెక్కలోనికి విశ్వాసి చేరుతూ ఉన్నాడు. కనుక రక్షించబడటం అంటే అర్థమైందా? లోకం కొరకు చనిపోయి క్రీస్తుతో కూడా పునరుద్ధానపు అనుభవంలో నిరంతరము జీవించేటువంటి అనుభవం. లోకంతో వేరై దేవునితో సమాధానపడి దేవునితో జీవించేటువంటి అనుభవం, అదే రక్షణ అనుభవం. కనుక దాని కొరకు విశ్వాసం చేత మనం ఇది సిద్ధపడుతున్నాం. మనము ఇక మీదట పాపములో ఎలాగూ జీవిస్తాం? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా పాతిపెట్టబడ్డాము. చనిపోయాము, పాతిపెట్టబడ్డాము. ప్రాచీన పాపపు స్వభావం చనిపోయింది, పాతిపెట్టబడుతోంది. దానిని తిరిగి లేపకూడదు విశ్వాసి. దానిలో తిరిగి జీవించకూడదు ఒక విశ్వాసి. అందుకే పాపము విస్తరించిన చోట కృప అధికంగా విస్తరించింది అన్నాడు. కనుక కృపను అధికంగా పొందటానికి పాపంలో నిల్చుండాల్సిన పని లేదు. పాపమునకు ఒక విశ్వాసికి ఏ సంబంధం లేదు. అది అతని జీవితంలో చచ్చినది గాను, పాతి పెట్టబడినది గాను, మృతమైనటువంటిది గాను ఉన్నది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయన పునరుద్ధానములో కూడా విశ్వాసము చేత మనం ఐక్యం కలిగిన వారంగా ఉన్నాము. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అర్థమవుతుందా? చనిపోయిన వాడు పాప విముక్తుడు ఎట్లా అవుతాడో క్రీస్తునందు చనిపోయినట్లుగా భావించుకున్నటువంటి వాడు తనకున్న పాపపు శరీరం ఇన్ఎఫెక్టివ్ అవటానికి, పనికిరానిదిగా అయిపోవటానికి, విశ్వాసి తాను నివసిస్తున్నటువంటి ఈ పాపపు శరీరం, పాపములకు అమ్మబడిన ఈ మానవ శరీరం పని చేయకుండా ఉండునట్లుగా ఒక వ్యక్తి క్రీస్తుతో కూడా మరణిస్తున్నాడు. ప్రాచీన స్వభావం క్రీస్తు యొక్క సిలువలో మనది ఆయనతో పాటు ఉంది అంటున్నాడు పౌలు. కనుక ఇక మనకు పాపముతో పని లేదు. ఒక విశ్వాసి పాపము చేయటం యందు ఎన్నడూ ఆనందించలేడని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. విశ్వాసి పాపం చేస్తే కలవరపడిపోతాడు, కన్నీరు గారుస్తాడు, కంగారు పడతాడు, నెమ్మదిగా ఉండలేడు. సోదరుడా, సోదరి, నూతన స్వభావం కలిగిన వారికి ఇది చాలా తేటగా అంతరంగంలో అర్థమైపోతుంది. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, నీవు నిజంగా తిరిగి జన్మించిన వాడవైతే, నీ అంతరంగంలో నూతన పురుషుడు ఆవిర్భవించి ఉంటే, యూ కెనాట్ ఎంజాయ్ ద సిన్, నీవు పాపము యందు ఆనందించలేవని నేను మనవి చేస్తున్నాను. నీ కనులు పాపము చూడటానికి అసహ్యించుకుంటాయి తప్ప ఇష్టపడవని నేను మనవి చేస్తున్నాను. నీ కాళ్ళు పాపము కొరకు పరిగెత్తవు, అవి పాపము నిమిత్తం చచ్చుబడిపోతాయని నేను మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, క్రీస్తు యొక్క పునరుద్ధానములోనికి మనం విశ్వాసము ద్వారా భాగస్థులమై ఆయన జీవము కలిగిన వారముగా నివసిస్తున్నాం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల
మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమనియు నమ్ముచున్నాము. యేసుక్రీస్తు వారిపైన మరణమునకు ఎలాగున అధికారం లేదో అలాగుననే మనపై కూడా మరణానికి అధికారం లేదనేటువంటి సత్యం ఎరిగి మనం జీవిస్తున్నాం. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం కొరకు ఒక్కసారే చనిపోయారు. హెబ్రీ పత్రికలో కూడా రాస్తాడు ఆయన ఒక్కసారే చనిపోయాడని. అవును, కనుక విశ్వాసి కూడా ఒక్కసారే చనిపోయాడు. గంటకోసారి పాపం కోసం చనిపోతాం అనుకోకండి. క్రీస్తునందు మనం ఒక్కసారే పాపం నిమిత్తం చచ్చిపోయాం. ఇక జీవిస్తున్న మనం క్రీస్తు నిమిత్తం జీవిస్తాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజ స్వరూపం. ఏమిటి నేను విశ్వసిస్తోంది? దేనినైతే నిరీక్షిస్తున్నానో దానిని ఇప్పుడు కలిగి ఉన్నాను అనేది నమ్మటాన్ని బట్టి నాకు విశ్వాసం ఉందనేది అర్థమవుతోంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను జీవించి ఉన్నాను అనేది నా విశ్వాసం. నేను తప్పక జీవిస్తాను కనుక ఇప్పుడు జీవించి ఉన్నాను అని నమ్మటం విశ్వాసం. ప్రభు యొక్క రాకడలో నేను ఆయనతో ఉంటాను అనేటువంటి నమ్మకం, ఈనాడు ఉన్నాను ఆయనతో అనే నమ్మకం ద్వారా నేను సజీవుడిగా సాక్ష్యం చెప్పగలుగుతాను. సోదరుడా, సోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం జీవము కలిగిన వారమని మనకు మనమే ఎంచుకుందాం. ఎలయనగా అట్టి విశ్వాసమును మనం కలుగుందాం. ఆ విశ్వాసమే నీతినిచ్చింది. అట్టి విశ్వాసమే మనకు జీవాన్నిచ్చింది. ఆ విశ్వాసమును కలిగి మనం ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు నందు నీవు విశ్వాసం ఉంచినందున నీవు నిత్య జీవం కలవాడువని నీవు నిన్ను ఎంచుకొనవలెను. నీకు నీవే పాపం విషయం నేను చచ్చిపోయాను, నేను ఇక పాపం చేయను, నేను జీవం కలిగిన వాడిని, నేను జీవంతో కూడిన కార్యాన్ని చేస్తాను, నేను క్రీస్తుతో కూడా ఉన్నాను, క్రీస్తుతో కూడా నివసిస్తున్నాను, క్రీస్తు యొక్క జీవములో పాలిభాగస్తుడను కనుక నేను క్రీస్తుని పోలే నడుచుకుంటాను, క్రీస్తు వలే జీవిస్తాను, ఈ లోకంలో పాపరహితంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, దేవుని కొరకే జీవిస్తాను ఈ లోకంలో అని నీకు నీవే ఎంచుకోవాలి. ఇది పౌలు గారు రోమా సంఘంలోని విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. సోదరుడా, సోదరి, నీకు నీవు ఎంచుకోవాలి. నీవు తెలుసుకో. మొదట నువ్వు ఎంచుకోవాలంటే మొదట నీకు తెలియాలి. నీవే గొప్పవాడవని ఎంచుకోవాలి అని అంటే నువ్వు గొప్పవాడవని నీకు తెలిస్తే ఎంచుకుంటావు. అదే విశ్వాసం అంటే. కాబట్టి మనం చేయబోయే కార్యం మనకు దేవుడు చేయుటకిచ్చాడని మనం ఎంచుకుంటే మనం రీచ్ అయిపోతాం. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం తేటగా హెచ్చరిక చేస్తుంది. నీవు విశ్వాసివైతే పాపం కొరకు చచ్చిపోయావు, పాపం ఇక చెయ్యవు. నీవు విశ్వాసివి కాబట్టి క్రీస్తునందు నువ్వు జీవిస్తున్నావు కనుక క్రీస్తు వలే జీవిస్తావు. ఇది నీవు తెలుసుకొని నీకు నీవే ధైర్యం చెప్పుకొని నీకు నీవే బలం తెచ్చుకొని నీవు నిలబడగలిగితే నీ అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం చాలా గంభీరమైన అధ్యాయం. నేను మీరు అర్థం చేసుకునేట్లు చెబుతున్నానో లేదో అనే భయం కలిగి నేను మాట్లాడుతున్నాను. ఎంత గొప్ప ధన్యకరమైనదండి ఈ మాట. పాపం నిమిత్తం చచ్చిపోయాం, క్రీస్తు యేసునందే చనిపోయాం. నీతి నిమిత్తం క్రీస్తునందే బ్రతికి ఉన్నాం. ఇదే మనం విశ్వాసము ద్వారా ఆయన బాప్తిస్మములోనికి పాలిభాగస్థులమయ్యాం మనం.
సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలము ప్రత్యేకంగా క్రీస్తునందు నీ విశ్వాసము ఏ విధంగా ఉంది ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. ఆయన చనిపోవట చూడగా ఒక్కసారే చనిపోయాడు. అలాగే నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే పాపము కొరకు నేను చనిపోయాను, ఇక నేను పాపము చేయను. పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం చెప్పింది. పాపం అంటే ఏంటో నీకు తెలుసు, నీ అంతరంగానికి తెలుసు. దాని నుంచి దూరంగా వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోవటానికే పౌలు గారు మిగతా 12 పత్రికలు రాస్తూ వచ్చారు. ఈ జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్టర్ని అర్థం చేసుకుని విశ్వాసంలో ఎలా నడవాలో వారికి తెలియచేయటానికే పౌలు గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి పత్రికలు రాశారు. ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానంలో 12వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పాపము నుంచి ఏ విధంగా విడుదల పొందాలి, పాపాన్ని ఎట్లా జయించాలి, పాపమును ఏ విధంగా మనం దూరంగా పెట్టవచ్చును, ప్రాచీన పాపము స్వభావం సిలువేయబడినందున ఈ శరీరం పాపమునకు లోనైన ఈ శరీరాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు జీవి ప్రసాద్ బాబు గారు, స్వర్ణకుమారి గారు, వీరి కుమార్తె విజయ్ కుమారి గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా సహకారమిస్తున్నారు. కుటుంబ సభ్యులు కుసుమ, షారోన్, ధోనిబాబు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన జీవి ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.